హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. ధమాకా మోటార్ రీల్స్ కి మరోసారి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి 2016 మోడల్ W10 అయితే తీసుకొచ్చాను. XCV 500 1,06,000 కిలోమీటర్లు అయితే నడిచింది. సర్వీస్ రికార్డ్ తో పాటు నడిచిన బండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్. బంపర్లు కూడా అయితే మనకి చిన్న చిన్న టచ్అప్లు తప్ప మిగతా బాడీ మొత్తం ఒరిజినల్ అండి. ఎక్కడ కూడా ఎటువంటి పెయింట్లు గీంట్లు ఏం జరగలేదు. బండి చాలా బాగుంది. లోపల కూడా ఇంకా సీట్ కవర్లు కూడా తీయలేదు. సో నీట్ గా అయితే వాడున్నారు బండి. బాగుంది. లోపల వెల్ మెయింటైన్ కారు. ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత ప్రైస్ అయితే చెప్తాను మీకు నేను. ఓకే, వెహికల్ చూసుకున్నారు కదండి. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అయితే కాదు. ఓకే, లైట్ గా బ్రౌన్ టైప్ లో వస్తుంది అనమాట ఈ కలర్ మనకి. వెహికల్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి యూపీ రిజిస్ట్రేషన్ బండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. టైర్లు గిర్లు అన్ని బాగానే ఉన్నాయి. మంచి బటన్ అయితే ఉన్నాయండి. ఓకే, కొత్త టైర్లు అని అనుకోవచ్చు. మనకి ఫుల్ బటన్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తము 4 టైర్లు కూడా సేమ్ టైర్లు, మంచి బటన్ అయితే ఉన్నాయి. ఓకే, ఫుల్ టైర్స్. వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి గ్లాసులు కూడా ఒరిజినల్ చూసారు కదా. గ్లాసులు అన్ని కూడా ఒరిజినల్లే. ఒకసారి ఫ్రంట్ గ్లాస్ కూడా చూపిస్తాను మీకు నేను. ఫ్రంట్ గ్లాస్ కూడా కంపెనీ గ్లాస్ అండి. ఓకే, 2016 జూలై నెల బండి. యూపీ రిజిస్ట్రేషన్ బండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఒకసారి మీకు నేను లోపల ఇంటీరియర్ చూపిస్తాను. ఒకసారి ఫస్ట్ మనం అవుట్లుక్ చూసుకుందాం బండి మొత్తం టోటల్ గా. ఓకే, రౌండ్ మొత్తం చూపిస్తాను చూడండి. బయట నుంచి చూసుకున్న తర్వాత వెహికల్ అయితే లోపల తీసుకెళ్తాను. చూడండి ఒకసారి వెహికల్. ఓకే, స్క్రాచ్లెస్ వెహికల్ అండి. స్క్రాచెస్ గీచెస్ ఏం లేవు బండికి. చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. వెల్ మెయింటైన్ కార్. ఓకే, వెనకాల డోర్ మీద అయితే చాలా మైనర్ ఉంది, చిన్నది. అది వెళ్ళిపోద్ది. అదైతే వెళ్ళిపోతుంది, నీట్ అయిపోద్ది. పాలిష్ గన్ కొట్టించేసి క్లీన్ అయిపోద్ది అది కూడా. బండి మొత్తం చూసుకోండి. ఎక్కడ కూడా ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కూడా మనకి ఎటువంటి స్క్రాచెస్ గిచ్చేసి ఏం లేవు. బండి చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. ఒకసారి స్టెప్ని కూడా చూసుకుందాం. స్టెప్ని కూడా కొత్త స్టెప్నీనే అండి. ఓకే, చూసారు కదా, ఫుల్ బటన్ అయితే ఉంది లోపల. కొత్త స్టెప్నీనే, అది విషయము. ఇటు సైడ్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇటు సైడ్ నుంచి కూడా ఎక్కడ స్క్రాచెస్ గిచ్చేసి ఏం లేవు బండికి. నీట్ గా ఉంది బండి అయితే. చిన్న చిన్న మైనర్ గీతలు అయితే ఉన్నాయి. ఓకే, సెంట్రల్ లాక్ సిస్టమ్ అయితే వస్తుందండి దీనికి. ఓకే, ఆటోమేటిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది. చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి మ్యాట్లు గిట్లు వేసి నీట్ గా అయితే వాడున్నారు బండి. చూసారు కదా, వెల్ మెయింటైన్ కార్ అండి. దీనికి సంబంధించి మీకు నేను ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను. అది 1,06,449 కిలోమీటర్లు అయితే నడిచింది. ఒరిజినల్ రేటింగ్ అండి. ఇంటీరియర్ కూడా చూసుకోండి. ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. ఓకే, సీట్ కవర్లు అయితే కనుక మనకి 100కి 90% సీట్ కవర్లు అయితే ఉన్నాయి. ఎక్కడ డ్యామేజ్ గిమేజ్ లేదు. జస్ట్ డ్రైవర్ సీట్ కాడ చిన్నగా అయితే ప్యాచ్ ఉంది అది. ఓకే, అంతా బాగుంది. సీట్ చూసుకోవచ్చు టోటల్ గా. సీట్ చూసుకుంటే ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుందండి డ్రైవర్ సీటు. వెహికల్ ఒక్కసారిగా ఫ్రెండ్స్ మనకి అంతా ఒరిజినల్ గా ఉంది. బండి అయితే చాలా బాగుంది. మంచి బండి కావాలి అనుకునే వాళ్ళకి వెల్ మెయింటైన్ కార్ అయితే అండి ఇది. ఓకే, ఎయిర్ బ్యాగ్స్ కూడా ఫుల్ గానే వస్తాయి దీంట్లో. 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే చూపిస్తున్నాయి. రేర్ ఏసీ విండోస్ వస్తాయి. సన్ రూఫ్ మొత్తం వర్కింగ్ లో ఉంది. బండి పట్ట కూడా దీంట్లోనే ఉంది. సో అలా మెయింటైన్ చేశాడు వెహికల్ నీట్ గా. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తానండి మీకు. నేను బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను. ఓకే, సీట్ కవర్ కూడా తీయలేదు చూడండి. అంతా బాగుంది. బండి మొత్తం ఒరిజినల్ గా ఉంది. అది విషయం. ఒకసారి మీకు ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. ఎవరు గాడి స్టార్ట్ కరో. ఇదంతా కూడా ఒరిజినల్లే. సింగిల్ సెల్ఫ్ లో అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, బండి అయితే బాగుంది ఫ్రెండ్స్. సంబంధించి ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అలా ఏం లీక్ అవ్వడం లేదండి. బండి బాగానే ఉంది. ఓకే, ఈ విషయం. బండి అంతా బాగుంది, చూసుకోవచ్చు మీరు. టోటల్ ఒరిజినల్ పీస్. బానెట్ కూడా ఒరిజినల్ గా అలానే ఉంది. ఎటువంటి సీల్ అయితే ఓపెన్ అవ్వలేదండి. సీల్ గీల్ ఏం ఓపెన్ అవ్వలేదు. బండి అంతా బాగుంది. ఒకసారి మీకు నేను దీంట్లో సన్ రూఫ్ కూడా చూపిస్తాను. సన్ రూఫ్ కూడా వర్కింగ్ లో ఉంది.
సన్ రూఫ్ కూడా వర్కింగ్ లో ఉందండి. చూసారు కదా, సన్ రూఫ్ కూడా వర్కింగ్ లో ఉంది. బండి అయితే మంచి బండి, బాగుంది. ఇంటీరియర్ అయితే చాలా నచ్చింది, నీట్ గా వాడుకున్నాడు ఆయన. క్లోజ్ కరో ఆ సన్ రూఫ్. అదే విషయము. అదండి వెహికల్ చూసారు కదా ఫ్రెండ్స్. వెహికల్ అయితే ఫ్రెండ్స్ మనకి చాలా బాగుంది. బండి 1,06,000 అయితే నడిచింది. ఫస్ట్ ఓనర్ వెహికల్, కంపెనీ సర్వీస్ తో పాటు నడిచిన వెహికల్. ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. దీనికి ఆస్కింగ్ ప్రైస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 7,25,000 అండి. 7,25,000. ఇంకా 5,000 10,000 ఏమన్నా లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉండొచ్చండి. ఎందుకంటే బండి టోటల్ గా ఒరిజినల్ ఉండి ఎక్కువ తిరిగింది, కానీ మెయింటైన్ ఉంది. బండి చాలా బాగుంది. స్టెప్నీ కూడా అన్ని స్టెప్నీ ఉంది. 4 కొత్త టైర్లు అయితే ఉన్నాయి. ఇంజిన్ అంతా పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. చాలా బాగుంది, మెయింటైన్ కారు. ఓకే, మీకు యూపీ రిజిస్ట్రేషన్ బండి అండి. ఇక్కడ నుంచి ఇన్వాయిస్ అయితే నేను తీస్తాను. లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో మీరు అక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో అక్కడ పే చేసుకొని మార్చుకోవాల్సి వస్తుంది రిజిస్ట్రేషన్. ఓకే, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9703865440 అండి. నా పేరు వచ్చి షఫీ, మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్. ఢిల్లీలో ఉంటాను, ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను. ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉందండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటార్ మరోసారి అందరికీ స్వాగతం, ధన్యవాదాలు.